ప్రపంచ వైద్య చరిత్రలో ఇదో అరుదైన ఆపరేషన్ అని చెప్పాలి. అసలు ఊహకు సైతం అందని అద్భుతం ఇది. మనకు ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటున కాలుకు ముళ్లు కుచ్చుకుంటేనే విలవిలలాడతాం. అలాంటిదే ఓ యువకుడి తలలో ఏకంగా 8 మేకులు దిగాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆ మేకులను అద్భుతంగా వెలికి తీశారు అక్కడి డాక్టర్లు. ఆ 8 మేకులను తొలగించి ఆ యువకుణ్ణి కాపాడారు. వైద్య చరిత్రలో ఇదో అద్భుతం. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు డ్రిల్ వర్క్ చేస్తుంటాడు. పని చేస్తుండగా డ్రిల్ మిషన్ నుండి వచ్చిన 8 మేకులు ఆ వ్యక్తి తలలో దిగాయి. వెంటనే అతన్ని రాజస్థాన్ జోధ్పూర్లోని MDM ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించి ఎక్స్రే, సిటీ స్కాన్లు తీసిన వైద్యులు అతని తలలో 8 మేకులు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ కొంచెం అటు ఇటు అయినా యువకుడు జ్ఞాపక శక్తి కోల్పోవడమో, పక్షవాతం వచ్చే ప్రమాదమో ఉంటుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఆపరేషన్ మొదలుపెట్టిన వైద్యులు 2 రోజులు కష్టపడి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆ యువకుడి ప్రాణాలను కాపాడారు. ఆసుపత్రిలోని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఆచార్య డాక్టర్ శరత్ తన్వి నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం ఈ ఆపరేషన్ చేసింది. ఎక్స్రే, సిటీ స్కాన్ ఆధారంగా ఓ మేకు అతడి మెదడులోకి లోతుగా దిగినట్లు గుర్తించి అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేసినట్లు వైద్యులు చెప్పారు. ఎలాంటి సమస్య రాకుండా మేకులను తొలగించామన్నారు వైద్యులు. 10 రోజులు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఇప్పుడు అతడు సాధారణ వ్యక్తిలా పూర్వస్థితికి వచ్చాడని వెల్లడించారు. ఇది అత్యంత సున్నితమైన ఆపరేషన్. ఏమాత్రం తేడా జరిగినా యువకుడు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేదని వెల్లడించారు. అందుకే 2 దశల్లో ఈ సర్జరీ పూర్తి చేశామన్నారు. తొలి రోజు 7 మేకులను తల నుంచి బయటకు తీశామని, కుడివైపు మెదడు లోపలికి చొచ్చుకెళ్లిన మరో మేకును మరునాడు వెలికి తీశామని, మొత్తానికి ప్రపంచ సర్జరీల చరిత్రలో ఇది ఎప్పటికీ అరుదైన సర్జరీగా అందరూ పదే పదే చూస్తున్నారు.